వీటెన్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ శంకరపట్నం మండలం కేశవపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై చివరి దశలో చేతికి వచ్చే పంటలు ఎండిపోతున్నాయని శంకరపట్నం మండలంలోని కేశవపట్నం, కరీంపేట గ్రామాల రైతులు బుధవారం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఆందోళన చేశారు. అష్టకష్టాలు పడి పంటలు వేసుకున్నామని, ధాన్యం పాలు పోసుకునే సమయంలో లోయర్ మానేరు డ్యాం ద్వారా వచ్చే నీటిని నిలుపుదల చేస్తామన్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి వృధా అయ్యే అవకాశం ఉందని, ఎండలు మండుతున్న వేళ భూగర్భ జలాల బావులలో నీరు అడుగంటుతుందని, నీరు రాకపోవడంతో తీరపొట్ట దశలో ఉన్న పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని, చివరి దశలో ఆయకట్టు వరకు కాలువ నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. ఈ కార్యక్రమం బొజ్జా రవి, గోపి, మల్లేశం, ఎగుర్ల తిరుపతి, పాలేటి కనకయ్య, గొల్లపల్లి శ్రీనివాస్, మేకల కొమరయ్య, బొంగుని కృష్ణస్వామి, బొజ్జా మొండయ్య, బొజ్జా రమేష్ పాల్గొన్నారు. అధికార పక్షాలు ఎవరు విమర్శలు మాకు వాళ్ళకి ఎలాంటి చెప్పించలేదు. మాకు పంటలు ఎండిపోయినాయి, రైతులు చాలా నష్టపోయారు. ఇప్పుడు కూడా వాటర్ బంద్ చేస్తే మంచి కొత్త దశలో ఉన్నాయి. వరి ఈ దశలో ఉన్నాయి, కొత్త దశలు ఉన్నాయి. నీళ్ళు బంద్ చేస్తే నీళ్ళు కూడా చాలామంది వినియోగించినాం. ఎమ్మెల్యే గారికి కూడా అడిగినాం. ఇక్కడ స్థానికంగా ఉన్న బస్సు శ్రీనివాస్ గౌడ్ కూడా 4-5 సార్లు అడగడం జరిగింది. ఇది కూడా అడిగి ఆయన కూడా స్పందన లేదు. రాజకీయాల కదా రైతులకు మాకు ఎలాంటి ఏళ్ళు మాకు ఈ నెల చివరి వరకు వాటర్ ఇచ్చి పంటలను కాపాడాలని మేము ఈ ధర్నా చేయడం జరిగింది.